కొన్ని వైడ్ రేంజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ 2025లో లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అయినా కానీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ అయినా కానీ, సిఎంఎఫ్ కూడా ఫోన్ 2 తోటి రాబోతుంది ఈ ఇయర్ లో. సామ్సంగ్ కూడా S25 సిరీస్ లో ఒక కొత్త మొబైల్ తోటి రాబోతుంది. ఇలా చాలా మొబైల్స్ అయితే లాంచ్ కి అయితే రెడీగా ఉన్నాయి. సో అన్ని ఫోన్స్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. నా పేరు రోహిత్, వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. ఈసారి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ తోటి రాబోతుంది. సో ఈ ఫోన్ ఏంటంటే థిన్నెస్ట్ ఫోన్, 5.84 ఇంచే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక డ్రాబ్యాక్ ఉంది, అది కూడా చెప్తాను నేను. సో ఫస్ట్లీ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 6.7 ఇంచ్ డైనమిక్ LTPO AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఆ 1 Hz to 120 Hz అనేది అడాప్టివ్ ఉంటుంది ప్యానెల్ వల్ల. అండ్ ఇది Qualcomm Snapdragon 8 Elite చిప్ సెట్ తోటి వస్తుంది. సో ఒక మంచి చిప్ సెట్ తోటి అయితే వస్తుంది. సో ప్రైసింగ్ కూడా అలానే ఉంటుంది, నేను ప్రైసింగ్ కూడా చెప్తాను. అంతకన్నా ముందు కెమెరా విషయానికి వస్తే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తోటి అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఉంటుంది దీంట్లో. సో కెమెరా వైజ్ అయితే సామ్సంగ్ మీకు ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసు. డైరెక్ట్ సన్లైట్ లో అయినా కానీ, ఇండోర్ లో అయినా కానీ మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే ఇస్తుంది సామ్సంగ్. సో డ్రాబ్యాక్ అన్నాను కదా, ఏంటంటే ఇది 3900 mAh బ్యాటరీ ఆర్ 4000 mAh బ్యాటరీ అనేది ఇస్తున్నారు. సో ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్లో అట్లీస్ట్ ఒక 4500 to 5000 mAh బ్యాటరీ ఇచ్చినా మంచిగా ఉంటుండే. బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంటుండే. అండ్ ప్రైస్ కూడా చూసుకుంటే మీకు 1,12,000 నుంచి 1,25,000 దాకా ఇట్లా అంటే వేరియంట్ బట్ అనేది ప్రైస్ డిసైడ్ అవుతుంది. సో 1,10,000 to 12,000 అయితే బేస్ వేరియంట్కి అయితే ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే వివో అండ్ ఐక్యూ రెండిట్లో నుంచి ఒక సిమిలర్ ఫోన్ అనేది వస్తుంది. అంటే ప్రతి ఇయర్ T4 అనేది రిలీజ్ అయితే ఇక్కడ మీకు Z9 ఇలా అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మీకు Z10 అండ్ వివో T4 అయితే లాంచ్ అవుతున్నాయి. ఇది ఒక మిడ్ రేంజ్ మార్కెట్ని టార్గెట్ చేస్తుంది అనమాట. అంటే 20,000 to 25,000లో ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే ఈ మొబైల్లో ఒక బిగ్గర్ బ్యాటరీ అనేది ఇస్తున్నారు. వివో T4 అయినా కానీ, ఐక్యూ Z10 అయినా కానీ ఇందులో మీకు 7300 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అండ్ గెస్ వాట్, 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇమాజిన్ ఇంత పెద్ద బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కలిసి ఉంటే లైక్ లిటరలీ 1.5 day to 2 days ఈజీగా వస్తుంది. అంటే ఆప్టిమైజేషన్ కూడా అంత బాగుంటే వస్తుంది. బట్ ఇంత పెద్ద బ్యాటరీ అండ్ ఒకవేళ ఛార్జింగ్ దిగిపోయినా కానీ మీకు 90 watt సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ వైజ్ చూస్తుంటే కూడా మీకు రెండిట్లో కూడా Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ తోటే వస్తుంది. అంటే బెస్ట్ అనను, ఉన్న బడ్జెట్లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ అంటే మీకు 25,000 అట్లా ప్రైస్ చేస్తే మీరు 7+ or 7 Gen 3 ప్రాసెసర్కి వెళ్ళడం బెటర్. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అలాగా ఉంటుంది. అంటే ఇది అడాప్టివ్ అయితే కాదు, మీకు ఐదర్ 60 or 120 డిసైడ్ చేసుకోవాలి. అండ్ కెమెరా విషయానికి వస్తే కూడా 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ తోటి వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా తోటి వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కూడా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ తోటి అయితే ఇస్తున్నారు. సో ఆల్రెడీ వివో T3 అయినా కానీ, ఐక్యూ Z9 సిరీస్ అయినా కానీ ఒక మంచి హిట్ సిరీస్. వీటికి ఒక సక్సెసర్స్ అనేది తీసుకొస్తుంది. లాస్ట్ ఇయర్ మోటో మొబైల్స్ కి అయితే ఒక పండగనే చెప్పాలి, ఎందుకంటే అంత బాగా హిట్ అయినాయి వాళ్ళ మొబైల్స్. అందులో పర్టికులర్గా చూసుకుంటే మోటో Edge 50 ఫ్యూజన్ అయితే సూపర్ హిట్ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పొచ్చు. సో దానికి ఒక సక్సెసర్ని అయితే తీసుకొస్తుంది మోటో Edge 60 ఫ్యూజన్. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో మీకు స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా రివీల్ చేశారు, రీసెంట్గానే టీజ్ చేశారు. సో ఇది April 2nd లాంచ్ అయ్యి మీకు సేల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే మీకు ఇందులో 6.7 ఇంచ్ LTPO OLED ప్యానల్ ఇస్తారు. లాస్ట్ టైం మీకు POLED ఇచ్చారు, ఇప్పుడు OLED వస్తుంది. LTPO ప్యానల్ తోటి వస్తుంది. అంటే మీకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది, 1 to 120 Hz, 4500 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తోటి అయితే వస్తుంది ఇది. సో గుడ్ ప్రొటెక్షన్ అంటే నేను. అండ్ ఇందులో మీకు MediaTek Dimensity 7400 చిప్ సెట్ తోటి వస్తుంది. గుడ్ చిప్ సెట్. అంటే MediaTek ఏంటంటే కొంచెం కెమెరా వైజ్ ఆప్టిమైజేషన్ అనేది యావరేజే ఉంటుంది. అన్లెస్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చూసుకుంటే మీకు కెమెరాకి ఆప్టిమైజేషన్ అనేది బాగుంటుంది. అంటే మీరు ఫోటో షూట్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఆప్టిమైజ్ చేస్తుంది కదా, దాని యొక్క పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. బట్ ఇది కూడా మీకు కొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తుండొచ్చు. అండ్ ఇక్కడ కెమెరా గురించి మాట్లాడుకుంటే మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఒక 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా వస్తుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ కూడా చూసుకుంటే మీకు 32 మెగాపిక్సెల్ వస్తుంది. రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో మీకు 4K 30 FPS అయితే షూట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు IP68 రేట్ వస్తుంది. అండ్ IP69 రేటింగ్ కూడా వస్తుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. సో IP69 ఏంటంటే మీకు ఇందులో హై వాటర్ ప్రెషర్స్ ఉంటాయి కదా, అవి కూడా సస్టైన్ చేస్తుంది అనమాట. 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 68 watt వైర్డ్ ఛార్జింగ్ వస్తుంది. అంటే లాస్ట్ టైం కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ అనేది రాలేదు, ఈసారి కూడా రాలేదు. అండ్ ఇందులో మీకు మైక్రో SD స్లాట్ కూడా ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 25,000 అయితే ఇది లాంచ్ చేయొచ్చు. అంటే బిలో 25,000 అన్నాను, అరౌండ్ 25,000. ఎందుకంటే 25,000
కొంచెం పైన కూడా ఉండొచ్చు 27 దాకా అట్లా. సో సేల్స్ టైమ్స్లో ఎలాగో మొబైల్ అనేది 25,000కి అట్లా అరౌండ్ అయితే వస్తుంటుంది. ఆ టైంలోనే పర్చేస్ చేయడం బెటర్ అంట నేను. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి CMF Phone 2. అంటే ఇది ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకేం రాలేదు, ఇంకా రూమర్సే నడుస్తున్నాయి. బట్ CMF Phone 1 అనేది ఒక సక్సెస్ఫుల్ ఫోనే అంట నేను, ఆ మాడ్యులర్ డిజైన్ అయినా కానీ. సో CMF Phone 2 కూడా మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజింగ్ వస్తుంది అండ్ సేమ్ మాడ్యులారిటీ ఉంటుంది అందులో కూడా. కొన్ని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే అంటే ఇవన్నీ రూమర్సే, నేను ఇంకా క్లారిటీ అయితే చెప్పలేను, ఇంకా క్లారిటీగా కూడా రాలేదు. సేమ్ మీకు 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఐదర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 తోటి రావచ్చు, ఆర్ ఎల్స్ మీడియాటెక్ డిమెన్సిటీ ఉంది కదా 7400 చిప్సెట్ తోటి రావచ్చు. ఆ రెండిట్లో దేనితోటైనా రావచ్చు. యాక్చువల్లీ నథింగ్ అనేది స్నాప్డ్రాగన్కి షిఫ్ట్ అయింది ఇప్పుడు 3A తోటి. సో మేబీ అవే చిప్సెట్ తోటి అయితే రావచ్చు అనుకుంటున్నాను నేను. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. సో ఇంకా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే నేను చెప్పలేను, ఇంకా కంప్లీట్గా అయితే రాలేదు. బట్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్నేమో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు అన్నారు, కొందరేమో డ్యూయల్ కెమెరా తోటే స్టిక్ అయిపోయి ఉంటుంది అన్నారు. సో ఇది కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజే ఉంటుంది, బిలో 20,000కి లాంచ్ అవుతుంది. అండ్ సేల్స్ టైమ్స్లో ఎలాగో మీకు ప్రైస్ అయితే మేజర్ డిక్రీస్ అయితే అవుతుంది, మేజర్ డిప్ అయితే అవుతుంటుంది. అండ్ OnePlus కూడా 13 తోటి ఒక కొత్త వేరియంట్ తోటి వస్తుంది. అందులో అంటే అది ఐదర్ OnePlus 13T అనొచ్చు, ఆర్ ఎల్స్ OnePlus Mini అనొచ్చు, 13 Mini అనొచ్చు. సో కాంపాక్ట్ ఫోన్ ఇది మీకు 6.3 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ ఇందులో కూడా మీకు స్నాప్డ్రాగన్ 8 Elite చిప్సెట్ తోటి వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, ఒక 50 MP టెలిఫోటో కెమెరా తోటి రావచ్చు. అండ్ గెస్ వాట్, ఇంత కాంపాక్ట్ సైజ్ ఉన్న మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఇది ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఒక 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ కూడా నేను ఇంకా క్లారిటీగా చెప్పలేను, అరౌండ్ 45K to 55K, ఒక 10,000 ఆ గ్యాప్లో అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ పోకోలో ఆల్రెడీ X6 F6 ఇలాంటి ఫోన్స్ అయితే బాగా హిట్ అయినాయి. సేల్స్ టైంలో కూడా మంచి నెంబర్స్ అయితే తెచ్చిపెట్టింది పోకోకి. ఈసారి పోకో X7 Pro కూడా లాంచ్ అయ్యాయి. బట్ వాటిలో ఏంటంటే కొంచెం ఆప్టిమైజేషన్ అనేది యావరేజ్ ఉంది, దాన్ని OTA అప్డేట్ ద్వారా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో పోకోలో మీకు ఈసారి 3 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి ఆ ఫ్లాగ్షిప్ లెవెల్లో, పోకో F7, పోకో F7 Pro అండ్ పోకో F7 Ultra. సో ఇందులో ఒక వేరియంట్ అంటే అల్ట్రా వేరియంట్ అనేది ఇండియాకి రావచ్చు రాకపోవచ్చు. అండ్ గ్లోబలీ ఆల్రెడీ పోకో F7 Pro అండ్ పోకో F7 Ultra అనేది March 27కి లాంచ్ అయిపోయాయి. సో పోకో F7 అనేది మీకు స్నాప్డ్రాగన్ 8S Elite చిప్సెట్ తోటి వస్తుంది. అండ్ పోకో F7 Proలో మీకు 8S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. వేరే మీకు అల్ట్రాలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Elite చిప్సెట్ తోటి వస్తుంది. అండ్ ఇంకో మేజర్ అప్గ్రేడ్ ఎక్కడ ఉందంటే పోకో F7లో మీకు 7000 mAh బ్యాటరీ అయితే రావచ్చు అండ్ 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్స్ తోటి వస్తుంది. అండ్ పోకో F7 Proలో కూడా మీకు 6000 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ సపోర్ట్ చేస్తుంది. వేరే అల్ట్రాలో చూసుకుంటే 5300 mAh బ్యాటరీ ఉంటుంది, బట్ 120 వాట్ దాకా సపోర్ట్ చేస్తుంది. సో అదే అల్ట్రా అనేది ఇండియాకి వస్తుందో రాలేదో తెలియదు. పోకో అనేది ప్రైజింగ్ చాలా అగ్రెసివ్గా పెడుతుంది అన్నాను కదా. సో అంత మంచి ప్రాసెసర్స్ ఇచ్చి కూడా ప్రైజింగ్ కూడా మీకు అంటే కెమెరాస్ అనేది మీకు యావరేజే ఉంటుంది పోకో మొబైల్స్లో. సో దాని గురించి పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్లెస్ మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, గేమింగ్ ఓరియంటెడ్గా చూసుకుంటే తప్ప. బేసికలీ మీకు పోకో F7 వచ్చేసరికి 35,000 to 40,000కి అయితే ప్రైస్ చేయొచ్చు. అండ్ పోకో F7 Pro వచ్చేసరికి 40,000 to 45,000 దాకా ప్రైస్ చేయొచ్చు. అండ్ వేరే అల్ట్రా వచ్చేసరికి 50 to 55 అంటే 45 to 50 ఆ మధ్యలో ఎక్కడైనా మీరు ప్రైజింగ్ అయితే చూడొచ్చు. అంటే మంచి చిప్సెట్ తోటి వస్తుంది, అందుకే అల్ట్రా అనేది చెక్ చేయాలి వస్తుందా రాలేదు అనేది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Pixel 9a. ఇది కూడా మీకు ఏప్రిల్లో లాంచ్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీకు దాని స్పెసిఫికేషన్స్ ఇవన్నీ నేను ఒక ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నాను వాటి మీద. ఏప్రిల్లో సేల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అందులో కూడా మీకు Tensor G4 చిప్సెట్ తోటి వస్తుంది. అండ్ పిక్సెల్లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ తోటి వస్తుంది, 5100 mAh బ్యాటరీ. అందులో బిగ్గెస్ట్ బ్యాటరీ అది. సో 9a తోటి వస్తుంది. సో దీని గురించి నా ఒపీనియన్ అంతా నేను షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు పైన క్లిక్ చేసినా మీరు ఆ వీడియోకి వెళ్ళొచ్చు. అండ్ ఆర్ఎల్స్ ఎండ్ టైటిల్ కార్డ్స్ ఉంటాయి కదా, అందులో కూడా మీరు ఈ వీడియో అనేది వస్తుంది, చెక్ చేయండి. అది కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఏం తెచ్చాను నేను Pixel 9a గురించి, మీరు తీసుకోవద్దా అనే దాని గురించి. సో ఇవే మీకు ప్రజెంట్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్. ఇంకా చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే అప్కమింగ్ అంటే ఈ ఇయర్ మొత్తంలో లాంచ్ చేయడానికి ఉన్నాయి. సో నేను వాటి గురించి కూడా తర్వాత వీడియోస్ చేస్తాను, ఎవ్రీ మంత్ ఒక వీడియో అయితే చేస్తాను ఒక అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి. సో దాని గురించి కూడా మీరు చెక్ చేయాలంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయినప్పుడు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. మీరు ఏ మొబైల్ కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్లో కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.